టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇప్పుడు చిన్న చిన్న విషయాల మీద కూడా ఫోకస్ పెరుగుతోంది. సూక్ష్మమైన సౌకర్యాల గురించి పరిశోధనలు చాలా జరుగుతున్నాయి. ఉదాహరణకి ప్రస్తుతం అలారం సౌండ్స్ మీద కొందరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. మనిషిని నిద్ర నుంచి లేపే వేకప్ అలారమ్స్ ఎలాంటి ధ్వనిని కలిగి ఉండాలి, అలారం సౌండ్ ఏ విధంగా ఉంటే నిద్రలోంచి లేచిన మనిషి మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాడు, అసలు బెస్ట్ అలారం సౌండ్ ఏది, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ విషయాల మీదే పరిశోధనలన్నీ సాగుతున్నాయి. సో ఫ్యూచర్లో మన స్మార్ట్ ఫోన్స్లో బెస్ట్ అలారం సౌండ్స్ ఉండబోతున్నాయన్నమాట. మరి ఈ పరిశోధనల విశేషాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం. పాండమిక్ తర్వాత చాలా మంది జీవన విధానాలు మారిపోయాయి. నిద్రపరంగా మనుషుల అలవాట్లలో తీవ్రమైన మార్పులొచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వాళ్ల జీవితాల్లో అయితే ఈ మార్పులు మరీ ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులు ఒక్కో రోజు నిద్ర నుంచి లేచి లేవగానే జూమ్ మీటింగ్ లో పాల్గొనాల్సి వస్తోంది. అయితే నిద్ర నుంచి లేచాక మనిషి పనితీరు ఎలా ఉంటుంది, అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అతను ఏ అలారం సౌండ్ విని నిద్ర లేచాడు అన్న దాని మీద కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు. అంటే మనిషి జీవితంలో అలారం సౌండ్ కి మనం అనుకున్న దానికంటే ఇంపార్టెన్స్ ఎక్కువ అన్నమాట. ఫోన్లో ఒక రింగ్ టోనో డైలర్ టోనో సెట్ చేసుకుంటాం. అయితే బెస్ట్ అలారం సెట్ చేసుకోవటం అంత సింపుల్ విషయం కాదు అంటున్నారు సైంటిస్టులు. కొన్ని రకాల పాటలు, సంగీతపరమైన శబ్దాలు ఎనర్జెటిక్ గా ఉంటాయి. నిద్ర నుంచి లేచిన మనిషిలో అవి శక్తిని నింపుతాయి. కానీ కొన్ని రకాల అలారం శబ్దాలు డేంజరస్. అవి వింటూ లేవడం వల్ల నిద్రమత్తు పోదు సరికదా, చాలా గంటల పాటు అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. మనం గుర్తించినా గుర్తించకపోయినా నిద్ర నుంచి లేచిన తరువాత మనిషి పనితీరు మీద అతను విన్న అలారం సౌండ్ ప్రభావం ఉండి తీరుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఓర్ని, ఆఫ్టర్ ఆల్ అలారం సౌండ్ గురించి కూడా ఎంత హడావుడెందుకు, ఏదో ఒక సౌండ్ తో నిద్రలేస్తే చాలు కదా అని మనం అనుకోవచ్చు. మామూలుగా అయితే ఓకే, కానీ కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలు చేసే వాళ్ళు మాత్రం అలారం టోన్ గురించి మరికొంచెం కేర్ తీసుకోక తప్పదు అంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే కొన్ని అలారం టోన్స్ వింటూ నిద్ర నుంచి లేస్తే నిద్రమత్తు అలాగే మిగిలిపోతుందట. ఆ నిద్రమత్తు ఆ తర్వాత ఆ వ్యక్తి చేసే పనుల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నిద్ర లేచాక కీలక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినా, అతి ముఖ్యమైన మీటింగుల్లో పాల్గొనాల్సి వచ్చినా ఆ వ్యక్తి ఫెయిల్ అవ్వచ్చు. మనిషికి నిద్రపోయినప్పుడు స్లీప్ ఎనర్షియా ఉంటుంది, అంటే నిద్రాపరమైన జడత్వం. దీని నుంచి మెదడు పూర్తిగా బయటపడకపోతే అది ప్రమాదకరం కూడా. ముఖ్యంగా సెక్యూరిటీ ఉద్యోగాల్లోకి వెళ్లేవాళ్లు, డ్రైవింగ్ చేసేవాళ్లు తమని నిద్రలేపే అలారం సౌండ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలో బేసిక్ గా 2 రకాలుంటాయి: లైట్ స్లీప్, డీప్ స్లీప్. లైట్ స్లీప్ ని థీటా వేవ్ ఫ్రీక్వెన్సీస్ తో సూచిస్తారు. డీప్ స్లీప్ ని డెల్టా వేవ్ ఫ్రీక్వెన్సీస్ తో సూచిస్తారు. లైట్ స్లీప్ నుంచి మేలుకున్నప్పుడు అలారం సౌండ్ కాస్త అటు ఇటుగా ఉన్నదైనా పర్వాలేదు, కానీ మరీ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మోగిన అలారం అయితే మాత్రం మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే డీప్ స్లీప్ లోకి వెళ్లే ముందు సరైన అలారం సౌండ్ ని సెట్ చేసుకోవాలి. అలాగే అలారం సౌండ్ వాల్యూమ్ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు పరిశోధకులు. 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారు అలారం సౌండ్ ఎక్కువగా పెట్టుకోవాలి. అయితే అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు తక్కువ సౌండ్ తో అలారం వాడాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో విషయాలు కొత్త పరిశోధనల్లో బయటపడ్డాయి. సరే, ఈ అలారం సౌండ్ పరిశోధనల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల కొత్త అలారం సౌండ్స్ మన జీవితాల్లో భాగం కాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు జనమంతా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ బాగా ఉపయోగిస్తున్నారు. ఫ్యూచర్ లో రాబోయే ఈ డిజిటల్ డివైజెస్ లో ఈ సైంటిఫిక్ అలారం టోన్స్ డిఫాల్ట్ గా లభించే అవకాశం ఉంది. వాటిని అప్పుడు అందరూ వాడుకోవచ్చు. అయితే ఒక్క మాట, అన్ని అలారం సౌండ్స్ అందరికీ ఒకేలా వర్క్ చేస్తాయని చెప్పలేం. మనుషుల టేస్ట్ ని బట్టి, ఇష్టాన్ని బట్టి కూడా అలారం సౌండ్స్ పనిచేస్తాయి. ముఖ్యంగా మనకి నచ్చిన పాటలు, మనం హమ్ చేయటానికి ఇష్టపడే పాటలు ఎప్పుడు మంచి అలారమ్స్ గా ఉపయోగపడతాయని అంటున్నారు పరిశోధకులు. కాబట్టి రేపటి ఫోన్స్ లో ఎంత గొప్ప అలారం టోన్స్ వచ్చినా మనం కస్టమైజ్ చేసుకునేవి, మనకిష్టమైన అలారం టోన్స్ మనకి మేలే చేస్తాయని చెప్పక తప్పదు.